కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్గా తునం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్గా సోమ రజనీ రాజశేఖర్ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిలు పాల్గొని సంయుక్తంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొంటూ తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. लक्ष्मीं जातवेदो ममावह मावह जातवेदो लक्ष्मीवनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामश्रुं पुरुषानहम् अश्वभ्याम् अस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मा देवी जुषतां कांसो स्मितां हिरण्यप्राकारक्वये श्रियं चन्द्रां प्रभासां यशसाज्वलं देयातो वनस्पतिस्तव मृगीर्तिश्च मणिना सह गजानन महाराज की ओम मानो शतमिति शतं दीर्घमायुः ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इंद्र एणमधि धरत నమస్కారం. ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ యొక్క పొజిషన్ తీసుకోవడం జరిగింది. అందుకు ఎమ్మెల్యే గారు, మన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు, అట్లాగే నేను ఇక్కడ వచ్చి మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కొత్తగా ఎన్నికైన వీరందరికీ కూడా మనము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే ఒక ప్రణాళిక ప్రకారము మున్సిపాలిటీని, తొర్రూరుని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారో, అదేవిధంగా ప్రజలకి మేము ఈ పనులు చేస్తామని చెప్పి ఓట్లు అడిగి గెలిపించుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం, వాళ్ళకి ఇచ్చిన హామీల ప్రకారం అన్ని పనులు కూడా సంపూర్తిగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఫండ్స్ నా ద్వారా కూడా నేను ఖచ్చితంగా తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాను. థ్యాంక్ యూ. మున్సిపాలిటీలోని మరి నూతనంగా ఏర్పాటైన కమిటీ మీ అందరికి తెలుసు. అట్లనే చైర్మన్ మరి వైస్ చైర్మన్ ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది సీట్లో. మేమందరం కూడా ఒకటే సంకల్పంతో ఉన్నాము. ఏంటంటే తొర్రూరు టౌన్లో డెవలప్మెంట్ ఖచ్చితంగా చేసి తీరుతాం. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మటుకు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. జనరల్ సీట్ అయినా కానీ ఇక్కడ బీసీలకు ఇచ్చినాము. ఏదైతే సిద్ధాంతము మన పార్టీ సిద్ధాంతం ఉందో దానికి కట్టుబడి ఇక్కడ తొర్రూరులో జనరల్ సీట్లో కూడా బీసీలకు సీట్ ఇచ్చినాము. మరి ఎస్పెషల్గా ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ మీద ఉండబోతుంది. ఏవైతే రోడ్లు ఎలక్షన్స్ టైంలో మొత్తం తిరిగి చూసిన రోడ్లైనా, డ్రైన్లైనా, ఇంకేమేమి చేయాల్సినవి ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటూ వస్తాం. అట్లనే ఇక్కడ తీసుకురావాల్సిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయినా, ఫైర్ స్టేషన్ అయినా, అట్లనే మినీ ట్యాంక్ బండ్, 100 బెడ్డెడ్ హాస్పిటల్, ఇంకా చాలా ఉన్నాయి. ఎస్టీఓ కూడా వచ్చింది. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తాము. మరి నూతనంగా ఏర్పాటైన కమిటీ అందరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అట్లనే మన ఎలక్షన్స్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి అందరికీ కూడా, అట్లనే మా అక్క కూడా మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దగ్గర మేడం డ్రా అంటే గుర్తొచ్చింది. డ్రా అంట లావు చిట్టీలు అంట, సన్న చిట్టీలు అంట. మరి ఇది ఎక్కడ విడ్డూరమో మాకు కూడా అర్థం కావట్లే. వాళ్ళకి పిచ్చి ఏ రేంజ్లో ముదిరిందంటే పోయిందన్న బాధలో, మరి ఫ్రస్ట్రేషన్లో పెద్ద లావు చిట్టీలు అంటే, సన్న చిట్టీలు అంట. వాళ్ళు 9 మంది ఉన్నారు, మేము 9 మంది ఉన్నాం. వాళ్ళకి ఎంత టెన్షనో మాకు అంత టెన్షన్. ఆడేం జరగద్దని క్లియర్ ప్లాస్టిక్ డబ్బా. అక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే చైర్మన్ క్యాండిడేట్ ఉండేనో తనైతే చిట్టి కొలిసింది. పిలిచి అడగండి, వాళ్ళ మనస్సాక్షిగా చెప్పమనండి. చిట్టి కొలిసింది ఇట్లా.
కొలిసి మళ్ళీ ఆర్డీఓ గారు ఒక్కొక్క పేరు రాసినప్పుడు ఇట్లా తిప్పి చూపించినారు. మేము కూడా వాళ్ళెంత క్యూరియస్గా చూసినారో మేము కూడా అంతే ఇదిగా మేము కూడా చూసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఉంటుందో మాకు అంత టెన్షన్ ఉంటుంది ఆడేమవుతుందో అని. ఆడ అయ్యేది ఏం లేదు, కానీ ఎదురుగానే తీసినారు. ఒక్కొక్క చిట్టి తిప్పి చూపించి ఒక్కొక్క పేరు మళ్ళా అది అందులో వేసినప్పుడు మీ పేరేనా మీ పేరేనా మీ పేరేనా అని అడిగినారు. మనోళ్ళన్నా కౌంట్ చేసిండ్రో చేయలే కదా అని బీఆర్ఎస్ క్యాండిడేట్ మటుకు చేసిండ్రు. మీరు చూసిండ్రు కదా, ఒక్కొక్క చిట్టు ఇంచు మెజర్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత డబ్బాలో కూడా చేయబెట్టి తిప్పినారు బీఆర్ఎస్ చైర్మన్ క్యాండిడేట్ అయితే. ఆర్డీఓ గారు అన్నారు కూడా ఇదే మాయ డబ్బా కాదమ్మా అని. మరి ఆ డబ్బాలో వేసి అంతగానం షేక్ చేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ అప్ సైడ్ డౌన్ సైడ్ అంతా షేక్ చేసి మళ్ళీ ఆర్డీఓ గారు కళ్ళు మూసుకొని తీసినప్పుడు ఎవరికైనా ఏమైనా కనిపిస్తుందా? ఇలా ఏమైనా లాజిక్ ఉందా వాళ్ళ పిచ్చి కాకపోతే? మళ్ళీ రెండోసారి అయితే వైస్ చైర్మన్ని తీసేటప్పుడు అయితే ఆర్డీఓ గారు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ డబ్బాలో చేయబెట్టబోయి పక్కన చేయబెట్టినారు కళ్ళు మూసుకున్నారు కాబట్టి. అంటే కళ్ళు మూసుకొని తీసిన దానికి కూడా వీళ్ళు ఎడుపు అదృష్టం. మరి మీరు చేసినవన్నీ ఎట్టుపోతాయి. దేవుడు చూసిండు, ఏది ఎట్లున్నా కానీ దేవుడు మా వైపు చల్లగా చూసిండు. ఎవరు అన్యాయం చేసినా దేవుడు చల్లగా చూసిండు కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి అదృష్టం ఇట్లా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఇక్కడనే కాదు వేరే చోట్ల కూడా మీరు ఎంతైతే అన్యాయం చేయాలనుకుంటారో దేవుడు దానికి అంతే ఘాటుగా సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది. మరి అనవసరంగా ఇట్లా నోరు వారేసుకుంటారు. ఈరోజు రాలేదు, రాని వాళ్ళందరికి కూడా చెప్తున్నా 16 వార్డులు మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీ మొత్తానికి నేనే ఎమ్మెల్యేని. అంతేగాని మీరు రాలేదని మీకు ఫండ్స్ ఇవ్వకుండా ఉంటాను. ఎందుకంటే 16 వార్డులలో అభివృద్ధి జరగాలి. ఖచ్చితంగా 16 వార్డులలో అభివృద్ధి జరుగుతుంది. మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎందుకంటే అభివృద్ధి చేయడానికి. దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అభివృద్ధి చేస్తా అంటే నా సహకారం బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కూడా ఎప్పుడు ఉంటుంది. మీరు అభివృద్ధి చేయాలని ఎప్పుడున్నా కానీ రాండి. అంతేగాని ఏదో మీ సార్ చెప్పిందని ఇంట్లో కూర్చోకండి. మన పాలకుర్తి సోమన్న ఇప్పుడు ఎవరినైతే మనం నమ్ముతున్నామో పాలకుర్తి సోమన్నని, మరి అదేవిధంగా మున్సిపాలిటీ ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఈ సందర్భంగా పేరున వాళ్ళందరికీ తెలుసులో మరి చైర్మనే కాదు వైస్ చైర్మన్ కూడా తెలుసుకోవడం అనేది ఇది ఒక హిస్టరీగా భావించి అదొక అందరూ వల్ల మేము ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం.